ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపుతుంది. ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో ఈ పోస్టర్ వెలిసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని లేఖలు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలను విస్మరించారని, అనిరుద్ధ్ రెడ్డి అనుచరులు, బినామీలు వ్యవహారాలన్నీ తమకు తెలుసు అంటూ కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల పేర్లను మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో విగ్రహాలు మాయమైన వ్యవహారంపై కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖలో రాశారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో వెలిసిన ఈ లేఖను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, రాజపూర్ ఎస్ఐ రవి ఘటనా స్థలానికి చేరుకుని లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఈ పోస్టర్ వెలువడటంపై సీసీ కెమెరాలని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే మావోయిస్టుల పేరిట ఒక లేఖ అన్నది కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే చిన్నంపల్లి అనిరుద్ధ్ రెడ్డి పేరిట ఈ మావోయిస్టు లేఖలు అన్నవి వెలిశాయి. అనిరుద్ధ్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో ఆయనకు సంబంధించిన ఇంటి దగ్గర, తర్వాత మరో 2-3 ఇళ్ల దగ్గర మాత్రమే ఈ లేఖలు అనేవి అంటించి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లేఖలలో మాత్రము టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న ప్రజలకున్న వ్యతిరేకతతోనే మీకు అధికారంలోకి వచ్చింది తప్ప మరే కారణాలతోనే కాదు. మీరు ఎన్నికలకు ముందు బూటకు హామీలు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రస్తుతానికి హామీలు అయితే ఏవి నెరవేర్చడం లేదు. ముఖ్యంగా చిన్నంపల్లి అనిరుద్ధ్ రెడ్డి మీద మాకు దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన గతంలో జడ్చర్లలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏదైతే అక్రమ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఉన్నాయో వాటిని ఆపివేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటానని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారంలో అనిరుద్ధ్ రెడ్డి ఎలాంటి ముందడుగు వేయడం లేదు. అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఈ ఇతరులు కావచ్చు, కొంతమంది పేర్లను కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన సోదరుడు ఎవరైతే ఉన్నారో దుష్యంత్ రెడ్డి, ఆయన పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. వీళ్ళు కూడా అనేకమైన అవినీతికి పాల్పడుతున్నారు. వీళ్ళు అదేవిధంగా ఈ ఏదైతే రంగారెడ్డిగూడలో వెలిసిన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయంలో కూడా కిరీటాలు ఎలా దొంగతనమయ్యాయి, ఎక్కడ అమ్ముకున్నారు, దానికి సంబంధించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి, లేకపోతే తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మా లేఖలో ఒక దళానికి చెందిన కార్యదర్శి పేరు మీద వెలువడము తీవ్ర కలకలం వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లేఖలను స్థానికంగా ఉన్న కొంతమంది ఆ ఊరి ప్రజలు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు సమాచారం ఇవ్వడం జరిగింది. సంఘటనకి స్థానిక సిఐ, అదేవిధంగా స్థానిక ఎస్ఐ వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ లేఖలను స్వాధీనం చేసుకొని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం జరుగుతుంది. ఈ లేఖలు నిజంగానే మావోయిస్టులు రాశారా, లేకపోతే వ్యక్తిగత కారణాలతోటి వ్యక్తిగతంగా ఎవరైనా కక్షపూరితంగా ఈ లేఖలను రాసి ఇక్కడ అంటించి వెళ్ళారా అన్న కోణంలో ఈ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు దీని మీద ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. Right. Thank you, Sashi.